రైతులందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో మనకు రైతులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకైతే రావడం జరిగింది. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు అయితే 50% సబ్సిడీ, మిగతా రైతులకైతే 40% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి గవర్నమెంటు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా వచ్చేసరికి ఎప్పటినుంచి అంటే గనక దరఖాస్తులు చేసుకోవాల్సింది మే 5వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్స్ వ్యవసాయ పరికరాలపై తీసుకోవడం జరుగుతుంది. అది మనకు ఈ అప్లికేషన్స్ ఎక్కడ తీసుకుంటారంటే మనకు మీ ఊర్లలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో కానీ, లేదంటే గనక మీ సేవా కేంద్రాల్లో కానీ, అలాగే మీరైనా కానీ మీ యొక్క సొంత మీ మొబైల్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. నేను ఆ వెబ్సైట్ యొక్క లింక్ను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ను యూస్ చేసుకొని మీరైతే మీరే సొంతంగా ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో నుంచే మీ మొబైల్లోనే ఈ యొక్క వ్యవసాయ పరికరాలకైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ 50% సబ్సిడీ ఉంది కదా ఈ పరికరాల మీద, అది ఎవరికి అని అంటే కనుక ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి రైతులకు, అలాగే చిన్న, సన్నకారు రైతులకు అన్నమాట. ఈ చిన్న, సన్నకారు రైతులు ఎవరు అని అంటే కనుక మనకు 5 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది కదా పొలము, వారన్నమాట ఈ యొక్క చిన్న, సన్నకారు రైతులు అంటే. ఇంకా 40% సబ్సిడీ అంటే ఇంకా జనరల్ కేటగిరీ అన్నమాట. ఈ జనరల్ కేటగిరీ అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారన్నమాట ఈ యొక్క చిన్న, సన్నకారు రైతులు అంటే. ఇప్పుడు మనకు అసలు ఈ వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారని చెప్తుంది కదా గవర్నమెంటు. ఏ పరికరాలు ఇస్తారు అని అంటే కనుక మొదట వచ్చేసరికి ట్రాక్టరు. ఈ ట్రాక్టర్లో వచ్చేసరికి అంటే హెచ్పి ఉంటుంది కదా, హార్స్ పవర్, డిఫరెంట్ హార్స్ పవర్ ట్రాక్టర్స్ ఉంటాయి కదా, అదైతే మనము మీ ఇష్టం వచ్చింది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కంపెనీ, అలాగే మీకు ఇష్టం వచ్చినటువంటి హార్స్ పవర్ ఎంత అనేది మీ ఇష్టం. నెక్స్ట్ సీడర్ అన్నమాట, అంటే విత్తనాలు చల్లేటటువంటి పరికరాలు, అలాగే రోటావేటర్సు, ఇంకా పవర్ టిల్లర్స్, అలాగే హార్వెస్టర్స్, అలాగే స్ప్రేయర్స్ అన్నమాట. ఇలాంటి రైతులకు అవసరమయ్యేటటువంటి ప్రతి ఒక్క వ్యవసాయ యంత్ర పరికరాలను గవర్నమెంటు ఇందాక చెప్పినట్లుగా 50%, అలాగే 40% సబ్సిడీతో రైతులకు అందజేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారన్నమాట రైతుల కోసము. ఇది ఈ యొక్క అప్లికేషన్స్, అలాగే ఈ ప్రాసెస్ ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను. మొదట వచ్చేసరికి ఏంటంటే కనుక అసలు మీరు రైతులు ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మే 5వ తేదీ నుంచి మే 19వ తేదీ లోపల, నేను ఇందాక చెప్పినట్లుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే మీ సేవలో అప్లై అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్లో అయినా ఆ లింక్ యూస్ చేసుకొని మీరే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మీరు అప్లై చేసుకున్నారు కదా, ఈ 19వ తేదీ తర్వాత మే 23 నుంచి మే 25వ తేదీ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా లాటరీ అని. అది ఎలా అంటే కనుక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక ఊరిలో ట్రాక్టర్ ఒకటే వచ్చిందనమాట ఆ ఊరికి సంబంధించి. ఆ ట్రాక్టర్ కోసము 10 మంది రైతులు అయితే అప్లై చేసుకుంటారు. అది ఎవరికి ఇవ్వాలని చెప్పి కొంచెము సందిగ్ధత అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక ఈ 10 మంది రైతులకు ఎవరికి ఇవ్వాలని చెప్పి ఇది ఇప్పుడు లాటరీ ఎవరు తీస్తారంటే మనకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు కదా, వారి యొక్క సమక్షంలో ఈ 10 మంది రైతులను వారి పేర్లు అయితే అక్కడ రాసి ఒకరి పేరు మాత్రమే తీస్తారనమాట. ఎవరి పేరు అయితే వస్తే వారికి మాత్రమే ఈ యొక్క ట్రాక్టర్ను అందజేస్తారు. ఇదండి ఈ లాటరీకి సంబంధించి ఈ ప్రాసెస్ ఏంటంటే మే 23వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు జరుగుతుందన్నమాట. ఒకవేళ ఒక ట్రాక్టర్కు ఒకరే అప్లై చేస్తే కనుక ఈ లాటరీ సిస్టమ్ అయితే ఏముండదన్నమాట. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకే ఇస్తారన్నమాట.
ఒక వస్తువుకు ఒకరికంటే ఎక్కువ మంది అప్లై చేస్తే ఈ లాటరీ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతారు. నెక్స్ట్ ఈ లాటరీలో ఎవరి పేరైతే వస్తుందో వారైతే ఈ యొక్క 26వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు అయితే డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారికి ఈ యొక్క వ్యవసాయ పరికరాలు అయితే మే 26వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ లోపలైతే వారికి ఈ యొక్క వ్యవసాయ పరికరాలు అందజేస్తారనమాట. అలాగే జూన్ 30వ తేదీ సబ్సిడీ విడుదల అని ఉంది కదా, అదేంటంటే కనుక మనకు మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ డబ్బులు పూర్తిగా చెల్లించవలసి ఉంటుందన్నమాట. చెల్లించిన తర్వాత వీరు జూన్ 30వ తేదీ మీకు ఎంత అయితే డబ్బులు రిటర్న్ రావాలో, అంటే 40% లేదంటే 50% సబ్సిడీ ఏదైతే ఉందో అదైతే ఈ జూన్ 30వ తేదీ లోపల మీరు ఇచ్చినటువంటి అకౌంట్లో డబ్బులు పడతాయి. అదండి ఈ యొక్క సబ్సిడీ, అలాగే అప్లికేషను, ఈ లాటరీ అనేది ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఎవరు ఈ అర్హత అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ సొంత భూమి రైతులు, అంటే సొంతంగా పొలం ఉంటుంది కదా రైతులు, వారైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కౌలు రైతులు అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. కౌలు రైతులు అప్లై చేసుకోవాలంటే CCRC కార్డు ఉండాలన్నమాట. ఇంకా RFR పత్రాలు ఉన్నవారు, వీరు ఈ 3 రకాల రైతులు అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఈ పథకానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏంటో చూద్దాము. మొదట వచ్చేసరికి మనకు ఆధార్ కార్డ్ అండి, అలాగే పట్టాదారు పాస్బుక్ అనమాట. అంటే ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ అంటే లేటెస్ట్గా మీకు 1B వస్తుంది కదా మీ సేవలో, ఆ యొక్క 1B తీసుకొని రావాలి. ఇంకా ఇక్కడ కింద చూపించారు కదా పాస్బుక్ జిరాక్స్, అలాగే 1B డాక్యుమెంట్ అనమాట. ఇది మీకు మీ సేవలో దొరుకుతుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనమాట. వాటితో పాటే పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2, ఎవరి పేరు మీద అయితే పొలం ఉంటుందో వారి యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2 అనమాట. ట్రాక్టర్ RC, అంటే ఎవరికైతే రైతులు ట్రాక్టర్కు సంబంధించినటువంటి పనిముట్లు కావాల్సి ఉంటుందో వారైతే కనుక ఈ యొక్క ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఇంజిన్కు ఉంటుంది కదా RC, అది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆ ట్రాక్టర్ RC తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ట్రాక్టర్కి సంబంధించినటువంటి పనిముట్లు కాకపోతే కనుక మీరు ఈ యొక్క ట్రాక్టర్ RC తీసుకొని రావాల్సిన అవసరం లేదు. అంటే స్ప్రేయరు ఇలాంటివి ఏదైనా తీసుకోవాలంటే ఇదైతే ట్రాక్టర్ RC అవసరం లేదనమాట. ట్రాక్టర్కి సంబంధించినటువంటివి అయితే తీసుకోవాలంటే ఇదైతే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది రైతులు అయితే గుర్తుంచుకోవాలి. అలాగే మీరు ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే కనుక మీ పొలము, ఇప్పుడు మీకు పొలం ఉంటుంది కదా మీ యొక్క ఊర్లలో, ఆ పొలాన్ని ప్రతి సీజన్లో పంట నమోదు చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఆన్లైన్లో ఈ క్రాప్ బుకింగ్ అలా చేయించుకుంటేనే మీరు రైతులుగా గుర్తింపబడి అక్కడ మీరు పంటలు వేస్తున్నట్టుగా ఇక్కడైతే అర్థం చేసుకోవచ్చు. ఇదండి ఈ యొక్క వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను. ఇంకా ఎవరికైనా రైతులకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి, వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నా ఛానల్లో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.